ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. 1 Samuel chapter 2 and verse 1. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. మై హార్ట్ rejoiceth in the Lord, mine horn is exalted in the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎట్లా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? పదే పదే దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నా, ఆయన వాక్యం మనం విన్నా మనకు కలిగేది ఏమిటంటే సంతోషము, నెమ్మది. దుఃఖంలో కూడా ఎంతో ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉంటాం. ఎందుకంటే పిల్లరా, మన యొక్క దేవుడు సజీవమైన దేవుడు. మనం ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. తగిన సమయంలో ఆయన మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. మంచిది పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన, స్తుతి, ఆరాధన ఏమంటుందండి? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఎప్పుడు అంటుందంటే పిల్లరా, తన హృదయము ఎంతో దుఃఖంలో, వేదనలో ఉంది. ఒక విధంగా చూస్తే ఎంతో అవమానము. ఎక్కడికి వెళ్ళినా అంటారు, పిల్లలు ఎంతమంది అండి అన్నప్పుడు చెప్పుకోలేని పరిస్థితి. ఆ దినాల్లో చూస్తే సంతు లేకపోయినట్లయితే ఎంతో చిన్న చూసేవారు. పిల్లరా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి హన్నా ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళి ఆదరణ పొందింది? అబ్బా, తనకు తెలుసు దేవుని సన్నిధానంలోనే నిజమైన సంతోషము, ఆనందమని. దేవుని దగ్గరికి వెళ్ళింది, గోజాడింది, బ్రతమాలుకుంది, పొందుకుంది పిల్లరా చక్కని బహుమానమును. ఆయన సమూయేలు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో హన్నా వలె మన జీవితము ఉన్నట్లయితే మనం కూడా ప్రభువునందు ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఇలాంటి గొప్ప కృపను ఇవ్వడానికే యేసు ప్రభువారు తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టి ఈ గొప్ప రక్షణ కృపనిచ్చినారు. రక్షణ పొందుకున్నావా? పొందుకున్నట్లయితే ప్రభునందు ఆనందిస్తాం. అన్ని పరిస్థితులు కూడా నిరీక్షణ కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంతోషము, మా బలము మీ అందేనాయనా. మీరు మాతో ఉంటే ప్రభువా మేము నిలబడతాం, బలము కలిగి ఉంటాం, సంతోషం, సమాధానం కలిగి ఉంటాం. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొంటాం నాయన. అలాంటి కృపను దయచేయండి. మా ప్రియ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సొంత లేకుండా ఉన్నట్లయితే వారి జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో మీ ఉద్దేశంలో వారి కుటుంబాలు నెరవేర్చండి. ఎవరు ఏ అక్కర కలిగి ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తున్న ప్రభువా వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి, సంతోషం దయచేయండి, కుటుంబంలో నెమ్మది దయచేయండి, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను రక్షించండి, పెద్దవారిని రక్షించండి ప్రభువా. మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ యొక్క సంతోషము ప్రభువా హన్నా పొందుకుందో ఆ సంతోషం కలిగి ప్రతి కుటుంబం ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.